అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆహారం అమృతం. సో ఈరోజు రెసిపీలో వెజ్ మండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం అయితే ఫస్ట్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకోవాలి. మీకు ఏమేమి ఇష్టమో అవి కూడా తీసుకోవాలి. నేను ఇక్కడైతే బీన్స్, క్యారెట్, అలాగే పొటాటో, నెక్స్ట్ బీట్రూట్ తీసుకున్నాను. సో మీకు ఇవే అని కాదు, స్పెసిఫిక్గా ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడైతే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడైతే పెద్ద ఈ కళాయి ఉంటుంది కదా, సో అందులో చేసుకోవచ్చు, లేదా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చేసుకొని అందులో నేనైతే కొంచెం బటర్ అయితే వేసాను. ఇప్పుడైతే హోల్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా, మిరియాలు కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, అవి అలాగే ఒక పచ్చిమిర్చికాయలు 4 నుంచి 5 వరకు అయితే ఇందులో వేసుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. యాక్చువల్లీ మనకి చికెను తినాలనిపిస్తుంది ఎప్పుడైనా మండీలో. ఇలాగ వెజ్ అనేది కూడా చేసుకుంటే ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. మనకి ఈ టైంలో సాటర్డే అప్పుడు కూడా ఇలాగ చేసుకోవచ్చు. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈజీగా అయిపోతుందండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మనం డైలీ ఎలా అయితే వెజ్ పులావ్ అవి చేసుకుంటామో ఆ టైప్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మండి మసాలా కూడా వేసేస్తున్నాను. ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను వేరేగా వీడియో అయితే మీకు పెడతాను, వీడియో చేసి సపరేట్గా. సో ఇది వేయడం వల్ల ఏంటంటే దీనికి మండి అయితే టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, మసాలా నుంచి ఆయిల్ అంతా వేరైనంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం ఇందులో అయితే వేసుకోవాలి. నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అయితే అందులో వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో గ్రీన్ పీస్ నేను వేసుకున్నాను, కార్న్ అవి కూడా వేసుకున్నాను. ఫ్రెష్వి కూడా తీసుకోవచ్చు, లేదా ఫ్రోజన్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం. పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మష్రూమ్ ఉంటుంది కదా, మీకు మష్రూమ్ కావాలంటే మష్రూమ్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది మొత్తం బాగా కలిసేలా ఒక 10 మినిట్స్ అయితే కలుపుకోవాలి. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత ఇక్కడైతే నేను 4 మెంబర్స్ కోసం అయితే వండుతున్నాను, అందుకని కొంచెం రైస్ ఎక్కువైతే తీసుకున్నాను. మీ క్వాంటిటీ మీకు ఎంత కావాలి దాన్ని బట్టి చూసుకొని రైస్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. సో ఆ లెక్కన నేను ఒక బౌల్కి 2 బౌల్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులో సాల్ట్ అండ్ అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సాహి బిర్యానీ మసాలా అని ఉంటుంది, బయట దొరికేస్తుంది, తీసుకోండి. అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా ఉంటుంది, అది కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇదంతా అయిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేలా చూసుకోండి, నీట్గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్కి ఆపేయవచ్చు. ఇదైతే బిర్యానీ రైస్ కాబట్టి నేనైతే 2 విజిల్స్ వరకు ఉంచాను. సో ఇక్కడైతే 3 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడైతే తీసుకున్నాం, బయటకు తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకొని దానిపైన ఇలా గార్నిష్ చేసుకుంటే వెజ్ మండి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.